రానున్న జాతీయ లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ సునామీకి బీజేపీ పాతాళంలోకి పడిపోతుంది. మీ అందరూ కూడా ఎంతో ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకున్నారు. అదే విధంగా డాక్టర్ కడియం కావ్యకి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన మన జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అలాగే మన పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మిగతా మంత్రులకి, శాసనసభ్యులకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకు తెలుసు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తుంటే అటు నరేంద్ర మోడీ భారత్ తోడో యాత్ర చేస్తున్నాడు. విద్వేషాలను రెచ్చగొడుతూ విధ్వంసం సృష్టిస్తున్నాడు. భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా మనుషుల్ని ప్రాంతాల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా విడదీసి రాముడు నా ఒక్కడి సొత్తే అని చెప్పి మాయమాటలు చెప్పి అదేదో 400 సీట్లు నేను తెచ్చుకుంటా అనుకున్నాడు. కానీ ఆయన అక్కడ నార్త్ లో చతికిల పడ్డ విషయం ఆయనకు అర్థమైంది కాబట్టే గత 2-3 రోజుల్లో పిచ్చి పిచ్చిగా ప్రకటనలు చేస్తున్నారు అన్నది మీరు గమనించాలి. నరేంద్ర మోడీ బీజేపీ అభ్యర్థులు ఎవరైనా మీకోసం ఓటు అడగడానికి వస్తే మీరు అడగండి, మీరేం నిధులు ఇచ్చారు తెలంగాణకి, ఏం ప్రాజెక్టులు ఇచ్చారు, ఏం ఇండస్ట్రీస్ ఇచ్చారు, ఏం ఇన్స్టిట్యూట్ ఇచ్చారని. కాంగ్రెస్ ప్రభుత్వమే ఐఐటి ఇచ్చింది, ఎన్ఐటి ఇచ్చింది, ఇస్రో ఇచ్చింది. ఏదైనా ఒక విద్యా సంస్థని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ విధంగానైతే విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్న నరేంద్ర మోడీ ఒకవైపు ఉంటే ఇంకోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ 5 న్యాయంలో సమన్యాయం అనేది ఒకటి చేర్చి జనగణ ప్రకారం మనకి రిజర్వేషన్స్ కల్పిస్తా అన్న రాహుల్ గాంధీకి మనమందరం తోడుగా